గత వారంలో మోడీ గారి అమెరికా స్టేట్ విజిట్ గురించి మనందరికీ తెలిసిందే. అమెరికా నుంచి తిరిగి వస్తూ ఆయన ఈజిప్ట్లో 2 రోజులు పర్యటన చేశారు. ఇన్ఫ్యాక్ట్ 26 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని ద్వైపాక్షిక పర్యటన ఈజిప్ట్కి. మనం గమనిస్తే కనుక రాజీవ్ గాంధీ గారు వెళ్ళారు 1985 ఆ టైంలో. ఆ తర్వాత పివి నరసింహారావు గారు 1995లో వెళ్ళారు. 1997లో ఐకే గుజరాల్ వెళ్ళారు ద్వైపాక్షిక పర్యటన కోసం. ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా మోడీ గారు ఇక్కడ వెళ్ళటం 26 సంవత్సరాల తర్వాత, అంటే ప్రైమ్ మినిస్టర్గా ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈజిప్ట్కి వెళ్ళటం. మన్మోహన్ సింగ్ గారు 2009లో వెళ్ళారు, కానీ అది అలీనోద్యమ సదస్సుకి, న్యామ్ సమ్మిట్కి అనమాట. అది ద్వైపాక్షిక పర్యటన కిందకి రాదనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈజిప్ట్కి స్టేట్ విజిట్లో వెళ్ళారు మోడీ గారు, ఎల్సిసి ఆహ్వానం మేరకు. మనందరూ తెలిసిందే, మన జనవరిలో రిపబ్లిక్ డేకి ఈజిప్ట్ అధ్యక్షుడు ఎల్సిసి గారు మన రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్గా రావటం. అయితే భారత్ ఈజిప్ట్ సంబంధాలు ఈనాటివి కాదు. నాగరికత, చారిత్రాత్మక సంఘటనలతో, దాంతోపాటు అప్పట్లో జరిగిన అంశాలతో ముడిపడిన రిలేషన్షిప్ అనమాట మాది. అప్పటి నుంచే మనకు ఒక మంచి కాంటాక్ట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ చైనీస్ సివిలైజేషన్, తర్వాత మెస్పటోమియన్ సివిలైజేషన్, హరప్పా సివిలైజేషన్ లాంటిదే ఈజిప్టియన్లో కూడా అతిపెద్ద నాగరికత వెలసిల్లిందంట. అప్పటి నుంచే మన సంబంధాలు ఈజిప్ట్తో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అశోక ఎడిక్ట్స్ కూడా దీని గురించి చెప్తున్నాయి. అప్పట్లో ఈజిప్ట్ రాజైన టొలమీ 2తో అశోకకి సంబంధాలు ఉండేయంట. అశోక రాజరిక కింగ్డమ్కి సంబంధాలు ఉండేయంట. తర్వాత మనందరికీ తెలుసు, ఈజిప్ట్ కూడా కాలనీగా ఉండేది. దానికి ఇండిపెండెన్స్ కోసం అప్పట్లో మహాత్మా గాంధీ గారు, తర్వాత ఈజిప్ట్లో సాద్ జగ్లోహల్ గారు ఇద్దరు కూడా వాళ్ళ గోల్స్ని, ఐడియల్స్ని షేర్ చేసుకునేవాళ్ళంట. ఆ తర్వాత మనం చూస్తే మన నెహ్రూ గారు, మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారికి ఈజిప్ట్ అధ్యక్షుడు గమల్ అబ్దెల్ నాజర్ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ దానివల్లే ఈజిప్ట్ ఇండియా 1955లో ఒక ఫ్రెండ్షిప్ ట్రీటీ కూడా చేసుకోగలిగిందనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈజిప్ట్తో ఉన్న మనకి ప్రాంతీయ సంబంధాలు, చారిత్రాత్మక సంబంధాలు, ప్రపంచవ్యాప్తంగా సంబంధాలు కూడా ఎప్పటి నుంచో చాలా గట్టిగా ముడిపడి ఉన్నాయని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆగస్ట్ 1947లోనే ఇండియా ఈజిప్ట్ డిప్లొమాటిక్ సంబంధాలు అంబాసిడర్ లెవెల్లో స్టార్ట్ అయినాయి. అండ్ 1961లో న్యామ్ ఫస్ట్ సమ్మిట్ జరిగింది. అలీనోద్యమంలో భారత్ ఒక లీడర్, మనకు తెలుసు. నెహ్రూ ఆఫ్ ఇండియా, నాజర్ ఆఫ్ ఈజిప్ట్, టిటో ఆఫ్ యుగోస్లేవియా, నుక్రుమా ఆఫ్ ఘనా, సుకార్నో ఆఫ్ ఇండోనేషియా, ఈ 5గురిని ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ న్యామ్ అంటారు. దానిలో ఇండియా ఈజిప్ట్ కలిసి ఉన్నాయన్నమాట. అలీనోద్యమంని సారథ్యం వహించడంలో నాజర్కి ఇండియాకి మంచి సంబంధాలు ఉండేవి అప్పట్లో. అంతకుముందే మీకు తెలుసు, సూయజ్ కెనాల్ క్రైసిస్ ఇలాంటివి కూడా ఈజిప్ట్ దగ్గర జరిగాయని, వీటి మీద మీకు అవగాహన ఉంది. అయితే ఈజిప్టు మనం చూస్తే 3rd ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్లో ఈజిప్ట్ది చాలా కీలక పాత్ర. ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ అని ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్న దేశాలకి ఇండియాకి సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్ జరుగుతుంది. అది 3వ సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగింది. మొదటిది న్యూఢిల్లీలో జరిగింది, రెండోది అదీస్ అబాబాలో జరిగింది, మూడోది మళ్ళీ ఇండియాలో జరిగింది అనమాట. ఆ సమ్మిట్లో 3 పిల్లర్స్, ఆ సమ్మిట్లో అప్పట్లో ఉన్న ఈజిప్ట్ అధ్యక్షుడు అల్-సిసి రావటం జరిగింది. అల్-సిసి గారి టైంలో 3 రకాల విషయాలు మనం పార్ట్నర్షిప్ చేసుకుంటున్నాం. ఒకటి ఈజిప్ట్తో పొలిటికల్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్, రెండోది ఎకనమిక్ ఎంగేజ్మెంట్ అండ్ సైంటిఫిక్ కొలాబరేషన్, మూడోది కల్చరల్ అండ్ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్. ఇవన్నీ కూడా మనం ఈజిప్ట్తో పెంచుకున్నాం. దాంతోపాటు ఈజిప్ట్తో జాయింట్ డిఫెన్స్ కమిటీ ఉంది, తర్వాత జాయింట్ కమిటీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, జాయింట్ ట్రేడ్ కమిటీ ఉంది. రకరకాల అంశాల్లో జాయింట్ వర్కింగ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి సైబర్ ఇష్యూస్లో, కౌంటర్ టెర్రరిజంలో, అగ్రికల్చర్లో, వీటన్నిటిలో, ఎనిమల్ క్వారంటైన్, ప్లాంట్ క్వారంటైన్లో, ఇస్రో, ఈజిప్ట్ స్పేస్ ఏజెన్సీ, నార్స్, NARSS, వీటన్నిటితో కూడా మనకి జాయింట్ వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఈజిప్ట్తో ఉన్న సంబంధాలు. అయితే ఈజిప్ట్ భారత్ మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలు చాలా లోలో ఉన్నాయని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ బైలేటరల్ ట్రేడ్ అనేది $5-6 బిలియన్ కన్నా ఎక్కువ లేదు, ఈవెన్ ప్రెజెంట్ ట్రెండ్స్ చూస్తున్నా. సో ఈ బైలేటరల్ ట్రేడ్ అనేది ఇండియా ఈజిప్ట్ మధ్య చాలా పెరగాల్సిన ఆవశ్యకత ఉంది. ఇండియా నుంచి ఈజిప్ట్కి ఎక్కువ ఏమి ఎగుమతి అవుతున్నాయి అంటే, ఈజిప్ట్ ఇండియా నుంచి ఎక్కువ ఏం కొనుక్కుంటుందంటే మోటార్ కార్స్, మీట్, కాటన్ యాన్ అనమాట. అలానే ఇండియా ఈజిప్ట్ నుంచి ఎక్కువ ఏం కొనుక్కొచ్చుకుంటుంది అంటే క్రూడ్ పెట్రోలియం, యూరియా, తర్వాత అమోనియా ఇలాంటివి కొనుక్కొచ్చుకుంటుంది. అండ్ ఇండియా ఈజిప్ట్ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్, టెక్నికల్ కోఆపరేషన్ అండ్ అసిస్టెన్స్ అనేది మన బైలేటరల్ రిలేషన్స్లో కీలక పాత్ర పోషిస్తుంది. దాంతోపాటు ఇండియా ఈజిప్ట్ సంబంధాల్లో సాంస్కృతిక సంబంధాలు, కల్చరల్ రిలేషన్స్ కూడా కీలక పాత్ర పోషిస్తుంటాయి. ముఖ్యంగా కైరోలో మౌలానా ఆజాద్ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్ అనేది 1992 ఎస్టాబ్లిష్ చేసి ఇండియా ఈజిప్ట్ మధ్య కల్చరల్ సంబంధాలు, ముఖ్యంగా నాగరికత సంబంధాలను కూడా పునరుద్ధరించడానికి ట్రై చేస్తున్నారు. ఈ మౌలానా ఆజాద్ సెంటర్ ఫర్
ఇండియన్ కల్చర్ వాళ్ళు యోగా సంబంధించి కూడా స్పెషల్ క్లాసెస్ అక్కడ చేస్తున్నారు. లాంగ్వేజ్ కోర్సెస్ హిందూ, ఉర్దూ కూడా అక్కడ చేస్తున్నారు. అండ్ ఈజిప్ట్లో దాదాపు 4,000 మంది ఇండియన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఈజిప్ట్ క్యాపిటల్ కైరోలో, అలెగ్జాండ్రియా, పోర్ట్ సయీద్లో ఎక్కువ మంది ఇండియన్స్ ఉన్నారు. అది కూడా అంటే 4,000 మంది డయాస్పోరా అంటే తక్కువ జనాభా అని చెప్పొచ్చు. బట్ స్టిల్ దే ప్లే కీ రోల్ అనమాట. అయితే ఇప్పుడు మోడీ గారి పాత్ర అంటే మోడీ గారు ఇప్పుడు వెళ్ళిన విజిట్లో ఇండియా ఈజిప్ట్ రిలేషన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం వైపు వెళ్ళాయి. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా డిఫైన్ చేశారు. ఈయన మోడీ గారి విజిట్ సందర్భంగా ఇండియా ఈజిప్ట్ రిలేషన్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లెవెల్లోకి వెళ్ళాయన్నమాట. సో దానికి సంబంధించి ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత 2 దేశాలు కూడా ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, డిఫెన్స్, సెక్యూరిటీ, రెన్యూబుల్ ఎనర్జీ, కల్చర్ అండ్ పీపుల్ టు పీపుల్ టైస్లో కూడా వాళ్ళు పునరుద్ధరించుకున్నాయి. ఎక్కువ రిలేషన్స్ని ప్రమోట్ చేసుకుంటున్నాయి అనమాట. అండ్ 3 మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ సైన్ చేశాయి. ఒకటి అగ్రికల్చర్లో, రెండోది ఆర్కియాలజీలో, మూడోది యాంటిక్విటీస్ అండ్ కాంపిటీషన్ లాలో సైన్ చేసుకున్నాయి అనమాట. అండ్ ఈజిప్ట్ ప్రెసిడెంట్ ఎల్సిసి గారు మోడీ గారికి ఈజిప్ట్లో హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారు, ఆర్డర్ ఆఫ్ ద నైల్ అవార్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మోడీ గారికి చాలా చోట్ల చాలా దేశాలు మోడీ గారికి హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ వచ్చాయి గత 8 సంవత్సరాల నుంచి. వన్ సచ్ అవార్డ్ రీసెంట్గా ఈజిప్ట్ వాళ్ళు ఇచ్చారు, ఆర్డర్ ఆఫ్ ద నైల్ అవార్డ్ అని. ఇది ప్రిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు, మోడీ గారికి ఆర్డర్ ఆఫ్ ద నైల్ అవార్డ్ అనేది ఏ దేశం ఇచ్చిందని, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనే రావచ్చు అనమాట. అది ఈజిప్ట్ యొక్క హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ అని చెప్పొచ్చు. తర్వాత ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లెవెల్లో ఇప్పుడు ఇండియా ఈజిప్ట్ రిలేషన్స్ ముందుకెళ్తున్నాయి కాబట్టి పొలిటికల్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ కూడా ఎన్హాన్స్ చేయబోతున్నారంట. దాంతోపాటు మోడీ గారు ఈజిప్ట్లో 11th సెంచరీ మాస్క్ ఒకటి ఉంది కైరోలో, ఆల్ హకీమ్ మాస్క్ అని. దాని రిస్టోరేషన్కి ఇండియాలో ఒక కమ్యూనిటీ ఉంది, గుజరాత్లో ఫారెన్ నుంచి వచ్చిన సెటిల్ అయిన కమ్యూనిటీ, దావూదీ బోహ్రా కమ్యూనిటీ అని చెప్పి. వాళ్ళు ఆ మాస్క్ డెవలప్మెంట్కి డబ్బులు ఇచ్చారంట. ఆ మాస్క్ రిస్టోరేషన్కి డబ్బులు ఇచ్చారు. దావూదీ బోహ్రా కమ్యూనిటీ రిస్టోరేషన్ చేసిన మాస్క్ వాళ్ళు గుజరాతీస్ బేసికల్గా, అంటే ఇండియాలో వచ్చి సెటిల్ అయిన, గుజరాత్లో వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. సో మోడీ గారు ఆ మాస్క్ రిస్టోర్ అయిన తర్వాత మోడీ గారు ఇండియా తరఫున ఆ మాస్క్ని విజిట్ చేశారు, ఆల్ హకీమ్ మాస్క్ ఇన్ కైరో అనమాట. తర్వాత ఆల్ హకీమ్ మాస్క్ గురించి కూడా మనం పూర్తి స్థాయిలో చూసుకోవాలి. ఇది మొత్తం కైరోలో ఉన్న 4th ఓల్డెస్ట్ మాస్క్ అని చెప్పొచ్చు. తర్వాత అండ్ ద సెకండ్ ఫతిమిద్ మాస్క్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఈ సిటీలో బిల్డ్ చేసిన మాస్క్ ఇది. ఫతిమిద్ అనే క్యాలిఫ్ దీన్ని కట్టారంట. ఇది ఈజిప్ట్లో చాలా హిస్టారికల్ రిలీజియస్ సైట్ అని కూడా అంటుంటారనమాట. దీంతోపాటు మోడీ గారు World War Iలో అక్కడ చనిపోయిన ఇండియన్ సోల్జర్స్ సిమెట్రీస్ కూడా, హెలియోపోలిస్ వార్ సిమెట్రీ కూడా సందర్శించారు. దాని తర్వాత మోడీ గారు ఈజిప్ట్లో 3 పిరమిడ్స్ని కూడా, 4th డైనస్టీకి చెందిన కొన్ని పిరమిడ్స్ని కూడా సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఈ పిరమిడ్స్తో పాటు ఆయన గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా సందర్శించారు. ఇది లార్జెస్ట్ ఈజిప్టియన్ పిరమిడ్ అనమాట, గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా. అండ్ ఇది టూంబ్, అది ఒక సమాధి అనమాట. ఫరో కుఫు అనే ఒక రూలర్, 4th డైనస్టీ అండ్ ఓల్డ్ కింగ్డమ్ ఈజిప్ట్లో పరిపాలించిన రూలర్ ఫరో కుఫు అనే రూలర్ యొక్క గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజాని మోడీ గారు సందర్శించడం జరిగింది. ఈ విధంగా మోడీ గారి విజిట్ అనేది ఈజిప్ట్లో ఒక హిస్టారికల్ విజిట్గా, ఇండియా ఈజిప్ట్ రిలేషన్స్ ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ దిశగా, దాంతోపాటు మోడీ గారికి హైయెస్ట్ సివిలియన్ అవార్డు వాళ్ళు ఇవ్వటం, సత్కరించడం, మోడీ గారి సందర్భంగా చాలా మసీదుల్ని సందర్శించడం గొప్ప విషయం అని చెప్పొచ్చు. దాంతోపాటు పిరమిడ్స్ని సందర్శించడం, కల్చరల్ టైస్, రిలీజియస్ టైస్ బలపరచుకోవడం కోసం మోడీ గారు ఏమైనా చేసినట్టు అర్థమవుతుంది.